చింతలపూడి సభలో చంద్రబాబు నాయుడు నా భార్యను అవమానించినప్పుడు నేను ఎంతగానో బాధపడ్డానని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటి తందాక వస్తే కానీ తెలవదు అన్నట్టు అసలు వ్యవస్థాపక అధ్యక్షుడు రామారావు గారిని ఎంత అవమానించారండి ఆ రోజున. ఇది పదవీచ్యుతుడిని చేసినప్పుడు మరి అవన్నీ గుర్తురావా? అంటే తనకు ఒక ధర్మమో వేరే వాళ్ళకి ఒక ధర్మమా? అందువల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మనం రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకని ఆయన అంత అవకాశవాది ఎవరు లేరు అనేది ప్రజలకు తెలుసు. వైసీపీ నేతలు నా భార్యని అవమానించినప్పుడు నా జీవితంలో ఎప్పుడు పడలేని బాధపడ్డానంటూ కూడా చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారండి, కాదంటలే నేను. ఎందుకని ఇప్పుడు వీళ్ళు అవమానించినప్పుడు లేదండి జగన్మోహన్ రెడ్డి గారిని ఇది అసెంబ్లీలో, అలాగే ఏంటి మహిళా అభ్యర్థిని చూడకుండా ఏంటి ఆ రోజున ఆర్కే రోజా గారిని ఎంత అవమానించారండి. 5 సంవత్సరాలు అసెంబ్లీకి రాకుండానే చేశారు. అవన్నీ గుర్తులేవా చంద్రబాబు నాయుడు గారికి? తన్నారకి వస్తేనే తెలుసుద్దా? అందువల్ల ఏంటంటే రాజకీయాలు అవన్నీ సహజం అండి. వ్యవస్థాపక అధ్యక్షుడు రామారావు గారిని ఆ రోజున ఎంత అవమానించారు, అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మంచిది. ఎప్పుడో బయటికి రాని వ్యక్తిపై నిందలు వేశారు. అప్పుడు ఆ రోజు నేను ఎంతగానో ఆవేదన చెందానంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ఒకటండి, సానుభూతి కోసం ఆయన ఎన్ని వ్యాఖ్యలు చేసినా అవి కేవలం ఆయన సింపతి కోసం చేస్తున్నారని ప్రజలు అనుకుంటారు. అందువల్ల ఏంటంటే ప్రజల్లో అయితే సానుభూతి లేదండి. ఆయన జైలుకి వెళ్ళి వచ్చినా కూడా ఆయన మీద సానుభూతి లేదు. ఆయనకి మిగిలింది జైలు అనుభూతి మాత్రమే. సీఎం జగన్ రాష్ట్రంలో ఎవరిని వదలలేదు, తన సొంత చెల్లిని వదలలేదు, తన తల్లిని కూడా వదలలేదు అంటూ కూడా చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? ఒకటండి, ప్రతి కుటుంబంలో కూడా ఏంటి మనస్పర్ధలు అనేవి జనరల్గానే ఉంటాయి. అలాగే ఎన్టీఆర్ కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు రానివ్వట్లేదండి? చెప్పమానండి సమాధానం. దానికి సమాధానం ఉండదు. ఏంటంటే ఎదుటి మీద రాలేయటం అనేది చాలా సులువు అండి. కానీ ఏంటంటే ముందు మన పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకోవాలి. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ కనుక సారథ్యం వహిస్తే ఇవాళ తెలుగుదేశంకి మంచి భవిష్యత్తు ఉంటుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు రానట్లేదండి? ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పమానండి చంద్రబాబు నాయుడు గారిని. ఆయన కూడా ఒక అయితే రామారావు గారి కుటుంబ సభ్యుడే కదా. జగన్ అర్జునుడు కాదు, జగన్ అక్రమాల గనుడు అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి ఏంటి ఆయన ఒక జన హృదయ విజేత ఏంటి. కరోనాలో సైతం సంక్షేమ సునామీ సృష్టించిన జగన్మోహన్ రెడ్డికి సరిలేరు ఎవరు. సంక్షేమ సామ్రాట్, సంక్షేమ శిఖరం. అందువల్ల జగన్తో పోల్చుకోవటం, జగన్ని అర్జునుడు కాదు ఇది మన దుర్జనుడు అంటాం, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకని ఆ రోజున రామారావు గారి దగ్గర నుంచి అధికారం లాక్కున్నప్పుడు మరి ఇవన్నీ గుర్తు రాలేదా? చెప్పమానండి. అది అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎన్ని మాటలు అన్నా కూడా ప్రతిపక్షాలు సంక్షేమ శిఖరాన్ని, సంక్షేమ శిఖర సూర్యుడిని ఎవరు కూడా వదులుకోరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డినే భారీ మెజారిటీతో గెలిపిస్తాకి 5 కోట్ల ఆంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రోడ్లన్నీ గుంటలో జగన్మోహన్ రెడ్డి రోడ్ల కోసం ఎందుకు పట్టణ నొక్కలేదంటూ కూడా చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సార్ ఒకటండి, చంద్రబాబు నాయుడు హయాంలో కూడా రోడ్లు వేసినవి ఏమీ లేవు ఏంటి. మనం ఓన్లీ NHS ఏంటి నేషనల్ హైవేస్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ వేయడం జరిగిందే కానీ గతంలో 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏ రోజు కూడా రోడ్లు వేయటం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా రోడ్లు ఏమీ వేయలేదు. రోడ్లు వేయటం అనేది అభివృద్ధి కాదు ఏంటి. అభివృద్ధినే ఆయుష్గా భావించి సంక్షేమాన్ని ఊపిరిగా భావించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించడానికి ఇది 5 కోట్ల ఆంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ వెనకాల నడిచే అవకాశం చాలా తక్కువ ఉంటుంది దీనివల్ల. చంద్రబాబు చింతలపూడి సభలో వైసీపీ నేతలు నా భార్యను అవమానించినప్పుడు ఆ రోజు పడ్డ బాధ ఎప్పుడు పడలేదంటూ కూడా చంద్రబాబు నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? మీ పార్టీ వాళ్ళు కూడా చాలామందిని అవహేళన చేస్తూ ఉన్నారు. అవన్నీ వ్యక్తిగత విషయాలు రాజకీయాల్లో చూపించడం అంత మంచిది కాదు. మీరు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 78లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. మీరు రాజశేఖర రెడ్డి సహచరులు. మీరు 83లో ఎన్టీ రామారావు రాగానే ఆయన పార్టీలోకి వెళ్ళిపోయారు. మీరు 83 నుంచి తెలుగుదేశంలో ఉన్నారు. ఎన్టీ రామారావు పార్టీని మీరు స్వాధీనం చేసుకున్నారు. అయినప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు మీ మీద ఏమీ దాడి చేయలే, వ్యక్తిగత దాడి ఏమీ చేయలే. రాజకీయంగా ఏమైనా వివాదాలు ఉంటే వాటికి తగిన విమర్శలే చేస్తారు తప్పించి కానీ వ్యక్తిగత విమర్శలకి ప్రజాస్వామ్యంలో స్థానం లేదు. మీరు ఏదైనా పార్టీలో ఉండొచ్చు, మీ భార్య వేరే ఏదైనా పార్టీలో ఉండొచ్చు, మీరు ఒక పార్టీలో ఉన్నారు, మీ వియ్యంకుడు మీ తోడళ్ళు భార్య వేరే పార్టీలో ఉన్నారు. అలా అని ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉండొచ్చు, వ్యక్తిగత విమర్శలకి రాజకీయాల్లో ఉండదు. ఎప్పుడూ బయటికి రాని వ్యక్తిపై వైసీపీ నేతలు నిందలు వేశారంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. భువనేశ్వర్ గారు మరి ఎందుకు రాలేదు? భువనేశ్వర్ గారు హెరిటేజ్ కార్యకలాపాల్లో ఉన్నారు. అదే వ్యక్తిగత విమర్శలు ఎవరు చేసినా తప్పే. భువనేశ్వర్ గారి మీద చేసినా తప్పే, ఇప్పుడు షర్మిల గారి మీద చేసినా కూడా తప్పే. వ్యక్తిగత విమర్శలు కుటుంబ సభ్యుల జోలి ఎవరు ఇష్టం వచ్చిన పార్టీలో వాళ్ళు ఉంటారు. మీ అన్న ప్రజారాజ్యం పెట్టాడు, నువ్వు దాంతో విభేదించి జనసేనకు వచ్చావు. ఆయన కాంగ్రెస్ పార్టీలో కలిపితే నువ్వు వెళ్ళా. ఇప్పుడు వీళ్ళు వేరే పార్టీలో ఉంటారు. మేము అందరూ ఒకరిని సపోర్ట్ చేయాలని అవసరం లేదు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావులేదు. కేవలం అభివృద్ధి సంక్షేమం ఎవరు చేస్తారో వాళ్ళే చూడాలి.
అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి మనకు ఉన్నారు, సంక్షేమం చూసే ముఖ్యమంత్రి ఉన్నారు, 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో వేసిన ముఖ్యమంత్రి ఉన్నారు, నాడు నేడు ద్వారా స్కూల్స్ని అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి ఉన్నారు, ఆరోగ్యం ప్రజలకి కావాల్సిన వైద్యం ఆరోగ్యం సమకూర్చిన ముఖ్యమంత్రి ఉన్నారు. ఎంతమంది ఉండగా ఆల్టర్నేటివ్ గురించి అసలు ప్రజలే ఆలోచించట్లేదు. మీ ఇద్దరికి పొత్తులే తేలలేదు. ఎన్నికలు సమీపిస్తున్నారు, 2 నెలల 15 రోజులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా మా అభ్యర్థి వీరుడు, వీళ్ళకి సపోర్ట్ చేయండి అని చెప్పి ఆయన గత 3 నెలల నుంచి ముందుకు పోతూ ఉంటే ఎన్ని సీట్లు అడగాలో కూడా తెలియని పరిస్థితుల్లో మీరుంటే మీ పార్టీని ఎవరు నమ్ముతారు? చింతలపూడి సభలో చంద్రబాబు నాయుడు గారు వైసీపీ నేతలు నా భార్యని అవమానించినప్పుడు నేను పట్టబాధ ఎప్పుడు పడలేదంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారండి? ఇప్పుడు అది ఆయన పర్సనల్ విషయం, చంద్రబాబు నాయుడుది. ఆ బాధ అనేది అందరికి ఉండొచ్చు. అది బహుశా ఎవరైనా ఎవరి భార్యని ఎవరైనా ఏదన్నా అన్నా సరే బాధపడాల్సిన విషయం. కానీ ఆవిడని మళ్ళీ రోడ్డు ఎక్కించి మళ్ళీ పబ్లిక్లోకి తీసుకురావడం అనేది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. నారా భువనేశ్వరే కదా ఆవిడని పబ్లిక్లోకి తీసుకొచ్చి ఆవిడని ఏదో చనిపోయిన వాళ్ళకి ఏదో ఎంతో కొంత ఇవ్వటం అనేది ఎవరో ఇప్పుడు మామూలుగా చనిపోయిన వాళ్ళు కూడా వీళ్ళు దాన్ని ఏదో ఈయన అరెస్ట్ అవటం వలన ఇది జరిగిందనేది ఈవిడ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి 3 లక్షల చొప్పున ఇవ్వడం అనేది ఇది ఏదంటే ఊరికే పొలిటికల్ స్టంట్ ఇది అంతా కావాలని జరుగుతుంది తప్పితే వేరేం కాదు. ఎప్పుడూ బయటికి రాని వ్యక్తిపై నిందలు వేశారంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఎందుకు వచ్చింది బయటికి? ఇది రాజకీయ కోణం కదా. ఇప్పుడు ఎందుకు వచ్చింది బయటికి? ఎందుకు తీసుకొచ్చారు బయటికి ఆ అమ్మాయిని? అల్లరి చేయడానికి తప్పితే మళ్ళీ ఆవిడకి ఏదో ఎంపీ సీటు కూడా ఇస్తారని వినికిడి ఉంది. ఆవిడని ఎందుకు తీసుకొస్తున్నారు మీరు బయటికి? ఇప్పుడు రాజకీయాల్లో రకరకాల కామెంట్స్ వస్తాయి. రోజా గారి మీద విపరీతమైన కామెంట్స్ చేశారు. అది సబబా మరి? అందరు ఆడవాళ్ళు ఒకళ్ళు కాదా? ఈయన భార్య ఇదేనో మిగతా ఆడవాళ్ళు వేరే రకంగా చూస్తే ఎలా? అది కరెక్ట్ కాదు కదా. రోజా గారిని ఎంత విమర్శించారు, ఎన్ని విమర్శలు చేశారు, రకరకాలుగా కామెంట్స్ చేశారు, ఎమ్మెల్యేల చేత తిట్టించారు, అసెంబ్లీలోకి రానిలా. మరి ఈయన అప్పుడేం మాట్లాడలేదా మరి చంద్రబాబు నాయుడు? ఏం కావాలని ఏదో బూస్టింగ్ తప్పితే ఏం లేదు. మా ఆవిడని అడ్డం పెట్టుకొని ఇది ఒక రాజకీయ ఎత్తుగాడు అనమాట. అది అంతే. నా భార్యను అవమానించినప్పుడు ఆ రోజు నేను ఎంతగానో ఆవేదన చెందానంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉంటుంది ఆ బాధ అనేది ఉంటుంది. బహుశా ఉండొచ్చు, అది తప్పట్లేదు. కానీ ఇదైతే ఆవిడ సరే అలా అనుకున్నప్పుడు ఆవిడని బయటకు తీసుకురాకూడదు కదా. భూమిలో ఇంట్లో కూర్చోబెట్టాలి. ఆవిడని బయటకు ఎందుకు తీసుకొస్తున్నాడు? ఇది ఒక రాజకీయ ఎత్తుగడా కావాలని చేస్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు నాయుడు పొలిటికల్గా ఏదైనా సరే ఏది చేయాలన్నా ఏ టైంలో ఏది చేయాలన్నా సరే అన్నీ చేస్తాడు. అంత మేధావి, రాజకీయ పండితుడు. అది సీఎం జగన్ రాష్ట్రంలో ఎవరిని వదలలేదు, తమ సొంత చెల్లిని వదలలేదు, తన తల్లిని కూడా వదలలేదంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమండి ఇవన్నీ ఏంటంటే వాళ్ళకున్న ఫ్యామిలీ గొడవల్లో ఉంటుంటాయి. ఎవరి ఫ్యామిలీలోనూ గొడవలు ఉంటాయి. ఈయన దాన్ని జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఈయన ఫ్యామిలీలో గొడవలు లేవా? ఈయన వదిన ఈయన గొడవలు లేవా? ఈయన తోడలుడికి ఈయన గొడవలు లేవా? ఎవరో ఇతన్ని నంబరు చంద్రబాబు నాయుడిని. ఈయన వేరే వాళ్ళని విమర్శించడం ఏంటండి? వాళ్ళకు ఉంటే ఉండొచ్చు. వాళ్ళ అన్న చెల్లికి ఏదైనా ఆస్తులు తగాదాలను ఏదైనా ఉండొచ్చు. వాళ్ళ అమ్మగారికి వీళ్ళందరికీ ఏదైనా గొడవలు ఉండొచ్చు. అంత మాత్రం దాన్ని ఇదిగా చేస్తే అది కరెక్ట్ కాదు కదా. ఎవరికి ఫ్యామిలీలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని రోడ్డుకి ఏడ్చడం, వీళ్ళు కావాలని ఈడ్చడం, అల్లరి చేయడం తప్పితే వేరే ఏం కాదు. రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలే. జగన్మోహన్ రెడ్డి రోడ్ల కోసం బట్టను ఎందుకు నొక్కలేదంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కామెంట్లు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు? ఈయన గత ప్రభుత్వంలో ఈయన ఏం చేశాడు? ఎంత రోడ్లన్నీ వర్షాలు వచ్చినప్పుడు రోడ్లు పాడవుతాయి. మళ్ళీ ఏదో బిల్లులు పెడతారు, ఏదైనా మళ్ళీ అసెంబ్లీలో దాని గురించి మాట్లాడతారు. ఎక్కడ జరుగుతున్నా దాని మీద కరెక్ట్గా దాన్ని లైనప్ చేసుకుంటారు తప్పితే వేరే ఇది పొలిటికల్ స్టంట్. ఇదంతా ఏంటంటే ఏ పార్టీ వాళ్ళు ఎక్స్ పార్టీ వాళ్ళు వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం అలవాటు. కాబట్టి ఇవన్నీ శరామాములు. ఇదేం లేదు. ఏ ప్రజలకు సేవ జరుగుతుందా లేదా? రోడ్లు అంటే కొన్ని జరుగుతున్నాయి, కొన్ని ఏరియాల్లో బాగా డెవలప్ అవుతున్నాయి, దానికి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇదేం ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. అన్నీ మామూలుగా జరుగుతాయండి. అదే ప్రజలకు సేవ అయితే జరుగుతుంది బాగా. అది జగన్ ప్రభుత్వంలో 100% రేపు పొద్దున వచ్చే గవర్నమెంట్ కూడా జగన్ ప్రభుత్వం వస్తుందని మా